అందరికి నమస్కారం. ఈరోజు మనకు నాటుకోళ్ళు మేమిద్దరం కలిసి పెంచుతాం. అంటే నాకు పని ఉన్నప్పుడు మా ఆవిడ డే మొత్తం వీటిని చూసుకోవడం, విత్తనాలు వేయడం కావచ్చు, లేకపోతే పెట్టిన గుడ్లను ఒక దగ్గర స్టోర్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను ఒక్కడనే వీడియోస్ చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు అంటే ఆమె కూడా పెంచుతుంది కాబట్టి జస్ట్ చూద్దాం ఎట్లా ఏం చేస్తుంది అనేది ఈరోజు చెప్పడానికే వీడియో చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు ఎవరైనా కానీ భార్యాభర్తలు ఇద్దరు సపోర్టింగ్గా తీసుకుంటూ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఆ బిజినెస్ క్లిక్ అవుతుంది అన్నమాట. సో మనమైతే మన దగ్గర ఎక్కువ కోళ్ళు లేకున్నా కానీ ఉన్న కోళ్ళతోని మెయింటైన్ చేస్తున్నాం. మా టార్గెట్ ఏంటంటే ఎక్కువ కోళ్ళని చేసి ఒక 300-400 కోళ్ళని చేసి నెలకు ఖచ్చితంగా ఒక 20 నుంచి 30 వేల వరకు సంపాదించాలనే ఒక చిన్న ఆశ. ప్రజెంట్ అయితే మన దగ్గర కోళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. వీటినే పెద్ద రిస్క్ ఏం లేదు. ప్రజెంట్ అయితే మనకు డే మొత్తం ఇవి తిరుగుతాయి బయట. ఇక్కడ ఇంటి దగ్గర మనకు తోట ఉంది కాబట్టి డే మొత్తం దీంట్లోనే తిరుగుతాయి. ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు, ఇక్కడ పక్కనే మన ఇల్లు ఉంది కాబట్టి, ఇక్కడ షెడ్ ఉంది కాబట్టి దీంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. కాకపోతే మనకు ఈ పిల్లులు కుక్కలు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి నేను లేని టైంలో మా మిస్సెస్ అయితే వీటిని చూసుకోవడం జరుగుతుంది. బియ్యం వేయడం కావచ్చు, లేకపోతే పుదీన కోళ్ళను వదిలేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆమె చేస్తుంటుంది అన్నమాట. లేనప్పుడు కోళ్ళకు బియ్యం వేయడం కానీ, వాటర్ పెట్టడం కానీ ఇవన్నీ వేస్తూ ఉంటాము. కుక్కలు పిల్లులు రాకుండా వాటర్ పెట్టుకుంటే వీటిలను కాపలా ఉండాలి. పిల్లలను చూసుకుంటా కోళ్ళను చూస్తాం. మా ఆయన లేనప్పుడు 200-300 కోళ్ళను తయారు చేసి నెలకు 20,000 సంపాదించడం మా టార్గెట్. సో ఎవరైనా కానీ ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా ఇట్లాంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకుంటే అండర్స్టాండింగ్తో చేసుకుంటే మంచి విజయాలు అయితే సాధించవచ్చు. మాది చిన్న, అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి పెద్ద లాభం ఏం లేదు ప్రజెంట్ అయితే. కాకపోతే ఫ్యూచర్లో ఈ మాంసం అనేది చాలా ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి అందువల్ల దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఒక నెలకు ఒక 2-3 కోళ్ళు అమ్ముతున్నాం. ఫ్యూచర్లో ఒక 300-400 కోళ్ళు అయిన తర్వాత నెలకు అట్లీస్ట్ ఒక 30-40 కోళ్ళు అమ్మడం అనేది మా లక్ష్యము. అట్లా కనుక అమ్మితే మాకు నెలకు 20,000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నాతో పాటు నా వైఫ్ కూడా కష్టపడుతుంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే వెంటనే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒక్కరమే కాకుండా మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మన మిస్సెస్ కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, లేకపోతే మన నాయనమ్మలు, ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ వీటిని కాపలాగా చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే పెద్ద రిస్క్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు కాబట్టి బియ్యం ఇవ్వడం, నీళ్లు పెట్టడం ఇట్లాంటివి వాళ్ళు చేసుకున్నా కానీ, మనము డ్యూటీకి నుంచి వచ్చినా కానీ లేదా వేరే వర్క్కి వెళ్ళి వచ్చినా కానీ వీటిని పూర్తి స్థాయిలో జాగ్రత్తలు అయితే తీసుకుంటాం. షెడ్ విషయంలో కానీ, వ్యాక్సినేషన్ కానీ ఇట్లాంటివి అయితే మనము సొంతంగా చేసుకోవచ్చు. చిన్న చిన్న పనులు మన ఆడవారు ఇంట్లో ఉన్నవారు చూసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో ఈరోజు. ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే పెంచుకోండి, లాభాలు అయితే ఉంటాయి. కాకపోతే కొంచెం స్లో అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి మాత్రం మనకు వేలల్లో లక్షల్లో రాదు. కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఈ కోళ్ళు పెరిగి పెద్దగా అయ్యాలంటే టైం పడుతుంది కాబట్టి 6 మంత్ తర్వాతే మనము అమ్మడానికి వీలుంటుంది. సో అందువల్ల ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఛానల్ని చూడని వాళ్ళు, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.